ఇటీవల కోనార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ శాండ్ బీచ్ ఆర్ట్ ఫెస్టివల్లో కరీంనగర్కు చెందిన తెలంగాణ బిడ్డ, ఇసుకను నమ్ముకున్నవాడు, ఇసుకలో శిల్పాలు చెక్కుతున్నవాడు. ఇసుకలోంచి మనం ఏమనుకుంటామంటే, మనకు తెలుగులో సామెత ఉంది, తివిరి ఇసుక నుంచి తైలమును తీయవచ్చు అని. కానీ ఆ సుభాషితకర్త చెప్పిన మాటల్ని శంకర్ ఏం చేశారంటే, ఇసుక నుంచి తైలం తీయకుండా ఇసుక నుంచి కళను సృష్టిస్తున్నాడు. ఇసుక నుంచి ఎన్నెన్నో ఆకృతులను సృష్టించాడు. సో భక్త రామదాస్ కావచ్చు, శివుడు కావచ్చు, సందర్భోచితంగా కాంటెక్స్ట్ని బట్టి, థీమ్ను బట్టి ప్రతి సందర్భంలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా కూడా జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా తనదైన శైలిలో శిల్పాలని ఇసుకలోంచి చెక్కుతున్నాడు, నిర్మిస్తున్నాడు. ఇది ఒక గొప్ప విషయం. సో ఇలాంటి అరుదైన కళని నేను అందుకే సైకత శిల్పి శంకర్ అనే పిలుస్తాను. సో అలాంటి సైకత శిల్పి శంకర్ తెలంగాణ జాతి గర్వించదగిన ఒక అరుదైన కళారూపాన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కోనార్క్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో అవార్డును కూడా సాధించి రావడం అనేది చాలా గొప్ప విశేషం. మనందరికీ తెలుసు, భారతదేశం మొత్తం మీద కూడా ఈ శాండ్ ఆర్ట్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తి సుదర్శన్ పట్నాయక్. సో ఎప్పుడు కానీ ఏ సందర్భం వచ్చినా కూడా, అది సునామీలు వచ్చినా, లేకపోతే మదర్స్ డే వచ్చినా, ఫాదర్స్ డే వచ్చినా, ఇలాంటి సందర్భాన్ని అనుసరించి సుదర్శన్ పట్నాయక్ గారు అక్కడ కోనార్క్ బీచ్లో ఎన్నోసార్లు వివిధ రకాల సైకత శిల్పాలను తయారు చేసి ప్రజలందరిలో చైతన్యాన్ని కలిగించినటువంటి గొప్ప కళాకారుడు ఆయన. ఈ నిర్వహిస్తున్న ఈ ఇంటర్నేషనల్ శాండ్ బీచ్ ఆర్ట్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్లో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విశేషం. సో అలాంటి ఒక తెలంగాణ జాతి గర్వించదగిన అరుదైన సైకత శిల్పి శంకర్, రేవెల్లి శంకర్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్ర వికాసానికి, తెలంగాణ రాష్ట్ర ప్రతిభను వివిధ వేదికల మీద చాటాలని కోరుతున్నాను. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంగం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ముఖ్యంగా ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు మనము సైకత శిల్పి అంటే శాండ్ ఆర్టిస్ట్ రేవెల్లి శంకర్ గారితోని కాసేపు ముచ్చటిద్దాం. ముఖ్యంగా ఏంటంటే, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యక్రమం స్థానిక ఉత్పత్తులు, స్థానిక కళాకారులను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి విలువైన వ్యక్తులను పరిచయం చేసి వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం అనే మా ప్రయత్నం. దాంట్లో భాగంగా ఈరోజు మనం సైకత శిల్పి రేవెల్లి శంకర్ గారిని కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం శంకర్ గారు. నమస్కారం. ముఖ్యంగా మీ గురించి తెలుసుకున్న తర్వాత మీతో కాసేపు మాట్లాడి, మా ద్వారా వీలైనంత వరకు మీ గురించి పరిచయం చేసి, ఇలాంటి కళాకారులు కూడా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో, అతి ముఖ్యంగా కరీంనగర్ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మీరు. సో శంకర్ గారు, మీరు ఈ సైకత శిల్పిగా అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం మీ యొక్క నేపథ్యం. మా నేపథ్యం వచ్చేసి, నా పేరు రేవెల్లి శంకర్, మాది పెద్దపల్లి డిస్టిక్, పాలకుర్తి మండలం, కుక్కలగూడూరు అనే మార్మూరు గ్రామం మాది. మా గ్రామంలో నేను రేవెల్లి మల్లేశం, మా ఫాదర్ పేరు, మా నాన్నగారి పేరు అన్నసూర్య దంపతులు, వాళ్ళకు నేను చిన్న కొడుకును. ఓకే. మా సోదరుడు ఒకడు నాగభూషణ్ గారు, ఆల్రెడీ మా అక్కయ్యలు ముగ్గురు. సో ముఖ్యంగా ఏంటంటే, సైకత శిల్పి అంటే శాండ్ ఆర్టిస్ట్ అనేది ఏదో పేపర్లో చూడడమే కానీ, మాక్సిమం ఏంటంటే చాలా మటుకు నేను ఇద్దరు ముగ్గురిని అడిగి చూసాను అనమాట. సైకత అంటే తెలియదు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో ముఖ్యంగా ఈ రంగాన్ని మీరు ఎంచుకోవడానికి, ఎందుకంటే ఇది అసలు చాలా రేర్ గా ఉన్నటువంటి ఆర్టిస్ట్ మీరు అందరు కూడా. అందులో మీరు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ గా పేరొందిన వ్యక్తి. మొన్న రీసెంట్ గా కోనార్క్ శాండ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా మీరు విన్ అయ్యారు. సో దాని ద్వారానే మీరు నాకు పరిచయం అయ్యారు. సో ముఖ్యంగా ఏంటంటే, మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం? మా గ్రామంలో ఆల్రెడీ మేము చిన్నప్పుడు స్నానాలకు వెళ్తుంటే అక్కడ పక్కన ఒకటి వాగు ప్రవహిస్తుంటే అక్కడ మేము స్నానాలకు వెళ్ళినప్పుడు మధ్యలో గ్యాప్ లో మేము ఇసుక దిబ్బ మీద బొమ్మలు గీయడం అనేది ప్రాక్టీస్ ఇట్లా చేసేది డైలీ. తెలియకుండానే మాకు ఒక కళ, ఇలా ఇసుకలు కూడా బొమ్మలు చేయొచ్చున్నా అన్న ఫీల్ అప్పుడు ఏర్పడ్డది. అప్పటి నుంచి నేను ఇదేదో బాగుంది కదా అని చెప్పి, నేను ఆల్రెడీ నా చిన్న గోడల మీదనే బొగ్గులతోటి
బొగ్గు పెన్సిల్ కూడా కాదు, ఓకే ఓన్లీ బొగ్గు తోటి ఇట్లా డిజైన్ వేసేది. ఓకే ఆ బొగ్గుతో వేసిన డిజైన్ కాకుండా ఇసుక మీద బొమ్మలు ఇంకా బాగా వస్తున్నాయని ఆలోచించి ఇసుకలో కూడా నేను దేవుళ్ళను చేయడం, ఓకే కొన్ని జంతువులను ఆకారాలు చేయడం, నేను అలా ఆట నాకు తెలియకుండానే ప్రాక్టీస్ అనేది వచ్చేసి. ఓకే అది ఒక తెలియకుండానే మీకు వచ్చినటువంటి కళ. సో ఆ కళ చేసి కొన్ని వందల ప్రోగ్రామ్ చేశాం తెలంగాణ. అదే ఎస్పెషల్లీ నేను ముఖ్యంగా మీరు చేసినటువంటి పివి నరసింహారావు గారు కానివ్వండి, అండ్ గద్దర్ గారు కానివ్వండి, ప్రజాగాయకుడు అండ్ కాకా వెంకటస్వామి గారు కూడా మీరు చేశారని తెలుసుకున్నాను. దాని తర్వాత ఎస్పెషల్లీ మోడీ గారు మూడోసారి గెలిచిన తర్వాత మోడీ గారిది కూడా మీరు చేశారనేసి తెలుసుకున్నాను. అయోధ్యలో బాలరామన్ కూడా చేశారు. సో ఏదైతే ప్రముఖంగా మనకు వెలుగులోకి వచ్చినది ఖచ్చితంగా మీరు మీ యొక్క కళారూపకంగా 10 మందికి చూపిస్తున్నారు అనమాట ముఖ్యంగా. సో దాంట్లో భాగంగా మొన్న రీసెంట్ గా 14వ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెస్టివల్ లో మీరు ఒడిశా స్టేట్ లో కోనార్క్ దగ్గర మీరు బీచ్ దగ్గర చంద్రబాగ్ బీచ్ దగ్గర మీరు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మీరు అవార్డు గ్రహీతారు. సో మీరు ఎలా 2024 నేనే విన్నాను. మీరే విన్నారు. ఓకే ఓకే. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నా. నాకు ముఖ్యంగా ఏంటంటే అసలు సముద్రం నేను చూడలే, ఇప్పటి వరకు చూడలే. అదే ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మీరు కరీంనగర్ వాస్తవ్యులు, ఎక్కడ వెళ్ళాలన్నా సముద్రం వెళ్ళాలన్నా కూడా ఎక్కడ 400 కిలోమీటర్లు దాటితే గానీ మీకు సముద్రం అనేది టచ్ అవుతుంది. సో అలాంటిది సరిహద్దులలో పోయేసి అటు సైనికుడు కదా మన దేశ రక్షణ గురించి ఉన్నట్టు, ఇక్కడ కళాకారుల విషయంలో మీరు ఆ కళా ప్రతిభను ఆ బీచ్ దగ్గర అంటే సరిహద్దులో సముద్రం దగ్గర మీరు ప్రపంచ దేశ కళాకారులతో ఓకే పోటీ. సో మీరు నిజంగా కూడా అదొక చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ కళను చూపించడము అండ్ ప్రదర్శించడము అండ్ మీ యొక్క కళను మొత్తం ప్రపంచానికి నేను ఒక సామాజిక వర్క్ కింద తీసుకున్నా ఈ శాండ్ ఆర్ట్. ఎస్ అదే అర్థమవుతుంది. ఎందుకంటే మీరంతా కూడా సామాజిక పరమైనటువంటి సైకత శిల్పులనే చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, అతను సార్ పెద్ద జయంతి కూడా అతని శాండ్ ఆర్ట్ చేయడం. అలాంటి ప్రతిదీ ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది తెలంగాణ స్టేట్ లో వేములవాడ దేవస్థానం, రాజరాజేశ్వరి దేవస్థానం ప్రత్యేకంగా దానికి ఒక పేరు ఉంది. అక్కడ కూడా ఒక 6 సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక శివుడిని డిఫరెంట్ స్టైల్లో చేయడం జరుగుతుంది. అవి నా సొంత ఖర్చుతోటి చేస్తున్నా. దానికి అప్పుడప్పుడు మామిడారి కృష్ణ గారు భాషా సంస్కృతి శాఖ తరఫున ప్లస్ దేవస్థానం తరఫున నాకు ఖర్చుల మంద ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. సో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడారి కృష్ణ గారు నిజంగా కూడా అతను ఇలాంటి కళాకారులకు నిజంగా చాలా ప్రోత్సహిస్తాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అండ్ మరియు డాక్టర్ కేవి రమణాచార్యులు ఏంటంటే నన్ను ఒక మార్మూలు గ్రామం నుంచి కూడా ఒక హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉండు నాన్న అని చెప్పి జేబులో ఒక 5,000 పెట్టి, నువ్వు భోజనం ఎక్కడ తింటున్నావు, ఎక్కడ పడుకుంటావు అంటే లాడ్జ్లో పడుకుంటున్నావు, హోటల్ అంటే లేదు బాబు 5,000 తీసుకుని దగ్గర ఉంచుకొని, నీలాంటి కళాకారుడు తెలంగాణలో సైకత శిల్పులు తక్కువ మంది ఉన్నారు, నీ కళను మనం కాపాడుకోవాలి అని చెప్పి నాకు ఆల్రెడీ అవకాశం ఇచ్చి 5 రోజులు ఈ కళను అబ్జర్వేషన్ చేసి, నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో పోయి నువ్వు అక్కడ ప్రైజ్ తీసుకొస్తావా తీసుకురావా అనేది తర్వాత విషయం, కానీ నువ్వు ప్రపంచ దేశ కళాకారుల మధ్యలో మన తెలంగాణ అబ్బాయి పోయి శాండ్ ఆర్ట్ నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళి చేసి రావడమే గొప్ప అని అనడం నాలో ఉన్న ఒక కొత్త చైతన్యాన్ని లేవలెత్తింది. నాలో ఉన్న కళను ఇంకా ఏదో చూపించాలా అన్న ఆలోచనతోటి నేను తప్పకుండా ఒక నేషనల్ అవార్డు తీసుకోవాలన్న ఆలోచనతోటి మొన్న వెళ్తే 2024 నేషనల్ అవార్డు వచ్చింది. ఆ స్ఫూర్తి ఇవాళ మీరు పరిచయం కృష్ణ గారు కూడా మస్తు ఒక కళాకారుడుగా వేములవాడ దేవస్థానం స్టేజ్ మీద కూడా మట్టిలో మాణిక్యం అని చెప్పడం నాలో నా ఒళ్ళు పురకలించు. ఎందుకంటే ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళు, మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు కూడా చెడిపోయారు అనే చరిత్రలో లేదు. సో మీరు ఇంకా ప్రతిభని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీరు ఇవాళ పరిచయం అవడానికి కూడా కారణం గౌరవనీయులు డాక్టర్ కేవీ రమణాచారి గారు ఐఏఎస్. ముఖ్యంగా ఏంటంటే కళ ఉన్న కళాకారులకు సార్ ఇల్లు ఒక ఆలయం వాళ్ళకి. అవును. ఎందుకంటే ఆ కళను కాపాడుకోవాలనేసి ఆ ఇల్లుని ఒక దేవాలయంగా మార్చి అతను ఉండే నివాసమే ఒక కార్యాలయంగా కళ ఉన్న కళాకారులను ఎప్పుడు ప్రోత్సహించి నిరంతరం అంతరాయం లేకుండా వాళ్ళ యొక్క కళను 10 మందికి తెలిపే విధంగా తన యొక్క ప్రయత్నం ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజలలో మమేకమైపోయి ఎస్పెషల్లీ కళారంగాన్ని ఒక వెలిగించాలనేసి ఆ కళలను కాపాడుకోవాలనేసి డాక్టర్ కేవీ రమణాచారి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ముందు సైకత కళాకారులు రేవలి శంకర్ గారు ఇలా పరిచయం అవడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే నేను నేరుగా చూడడం అనమాట. ఎందుకంటే చాలా మటుకు కళాకారులు వివిధ రకాల కళాకారులకు, ఎందుకంటే ఐఏఎస్ గా ఉండడం, ఎందుకంటే సార్ అందరూ రిటైర్డ్ ఐఏఎస్ అనేసి చెప్తుంటారు. నేను రిటైర్డ్ ఐఏఎస్ అని ఎప్పుడు కూడా అన్నాను అనమాట. ఎందుకంటే ఇవాళ ఒక విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. ఎవరైనా రిటైర్డ్ అయ్యారంటే ఊరవతల వెళ్ళేసి ఒక విల్లాస్లలో ఉండడం అలాంటిది కాకుండా ఇంకా నేను, ఎందుకంటే
ప్రభుత్వ ఉద్యోగము నుంచి విరమణ తీసుకున్నాక కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేసి పట్టణం నడిబొడ్డులో అంటే హైదరాబాద్ నడిబొడ్డులో అందరికీ అందుబాటులో ఉంటాడు సార్. ఆ యొక్క విషయాన్ని నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా 10 మందికి చెప్పడం నా యొక్క ధర్మం అనేసి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీరు అంటే రానున్న రోజులలో ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాత అనేది మారుమోగిపోయింది మొన్నటి మీ అవార్డు ద్వారా. సో గవర్నమెంట్ కూడా మీకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది అనేసి మీరు చెప్పడం, మావుడు హరికృష్ణ లాంటి సార్స్ మీకు తోడుగా ఉండడం అదొక అదృష్టంగా నేను అనుకుంటున్నాను. అండ్ మీరు రానున్న రోజుల్లో ఇంకెలాంటి ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నారు? నేను అవుట్ కంట్రీస్కి వెళ్ళి మన తెలంగాణ స్టేట్లా ఒక వ్యక్తి ప్రపంచ దేశం అక్కడ కూడా ఇసుకలచ్చి బొమ్మలు చేసి మనకు చరిత్ర సృష్టించగలడు తెలంగాణ అబ్బాయి అని రేవేలి శంకర్ అని ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ గతం ఇంకా నాకు రానున్న కాలంలో తప్పకుండా నేను నేషనల్ అవార్డు తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలంగాణ ఒక మానవ అందరికీ ఒక సంతోషాన్ని నింపాలి అనే ఆలోచన నాకు ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తారనేసి మేము ఆశిస్తున్నాము లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క కళను మాక్సిమం, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, లేకపోతే ప్రముఖ ఛానల్స్ వాళ్ళు లాంటి వ్యక్తులను ఒక పరిచయ వేదికగా తీసుకునేసి వాళ్ళని ఒక వెలుగులో తీసుకురావాలి. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక సముద్రంలో ఒక నీటి బిందు లాంటిది. కానీ మీరు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ముందుకు వచ్చేసి, ఎందుకంటే తన నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది, తన యొక్క ప్రతిభను 10 మందికి పంచే విధంగా, ఎందుకంటే మీ దగ్గర సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ముందుకు రావాలి. రేవలి శంకర్ లాంటి వాళ్ళను, వాళ్ళ యొక్క కళను, వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రపంచానికి మరింతగా తెలిపే విధంగా ఉండాలనేసి. ఎందుకంటే అతను లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, శాండ్ ఆర్టిస్ట్. అండ్ మొన్నే రీసెంట్గా 14వ శాండ్ ఆర్టిస్ట్ ఫెస్టివల్లో అవార్డు గ్రహీత. సో ముఖ్యంగా మీరు మొన్న రీసెంట్గా వెళ్ళారు కదా ఈ యొక్క ఫెస్టివల్కి. సో ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ మీరు వెళ్ళారు కదా. సో మీరేమన్నా కూడా మీ ద్వారా అంటే ఎలా ఉంది మీ యొక్క అనుభవాన్ని మాతో కాస్త పంచుకుంటారా? ముఖ్యంగా ఒడిశా రాష్ట్ర టూరిజం శాఖకు, గవర్నమెంట్కు నేను ఒక నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బాగా చూసుకున్నారు. మాకు ఇచ్చే అక్కడ అవకాశాలు కానీ, భోజన విషయాలు కానీ, వసతులు కానీ ఇచ్చి మరీ మాకు ఒక 5 రోజులు ప్రోగ్రాముకు 4 బస్సులు ఇచ్చేసి సముద్ర బీచ్లో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మాలో ఉన్న కళను ఒక 139 మంది కళాకారులు బయట దేశం దాదాపు ఒక 10 దేశాలు వచ్చినాయి. జర్మనీ, జపాన్, నెదర్లాండ్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, నార్వే అలాంటి దేశాల ఆర్టిస్టులు కూడా దాదాపు వాళ్ళు ఒక 60-70 సంవత్సరాలు కూడా ఉంటాయి ఏజీ. అంత అనుభవం గడించిన ఆర్టిస్టులు, శాండ్ ఆర్టిస్టులు ఇంటర్నేషనల్ వాళ్ళు మా మధ్యలో, వాళ్ళ మధ్యలో నేను తెలంగాణ నుంచి పోయి వాళ్ళతో చేయడం, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం. ఈ 2024 డిసెంబర్ 5 తారీఖున ఒడిశా రాష్ట్ర టూరిజం శాఖకు ప్లస్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ బ్రాండ్ అంబాసిడర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ సార్ గారికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సారు చాలా ప్రోత్సహిస్తున్నాడు. సో ఈ విధంగా గురువుని నమస్కరించుకోవడం అనేది కూడా మీ యొక్క సాంప్రదాయంగా చూపిస్తున్నారు. అది చాలా మంచి విషయం. అండ్ ఎస్పెషల్లీ మీరు రానున్న రోజులలో ఇంకా ఏమన్నా ప్రదర్శన మన హైదరాబాద్ లో చేయబోతున్నారంటే మాకు తప్పకుండా. ఇక్కడ హైదరాబాద్ లో నాకు ఎక్కువ పరిచయాలు లేవు వాస్తవానికి. అయితే ఇక్కడ ఇప్పుడు పెద్దలు మీరు డాక్టర్ కెవి రమణాచారి గారు ఈ రోజే ఒక ప్రకటన చేయడం జరిగింది. మీరు వెంకటేశ్వరుని కళ్యాణాన్ని ఓన్లీ శాండ్ ఆర్ట్ లో చూపించాలి, ఒక 4-5 గట్టలలో చూపించాలి అని చెప్పింది. తప్పకుండా సార్, నాలో ఉన్న కళను నేను చూపిస్తాను చెప్తున్నా. నాకు ఈ నేషనల్ అవార్డు రావడం గల కారణం కూడా ఈ వెంకటేశ్వర స్వామిని లాస్ట్ రోజు వేయడం జరిగింది. అది చాలా బ్రహ్మాండంగా వచ్చిందని అక్కడ దాదాపు ఒక 80 లక్షల మంది హ్యాండ్స్ చూపించడం జరిగింది. బాలాజీ సూపర్ హైలైట్ అండి. అది బాగా గుర్తింపు వచ్చింది. అదే స్వాముల వారిని మన పెద్దలు కెవి రమణాచారి సార్ కూడా వెంకటేశ్వర స్వామిని ఆల్రెడీ కోరుకోవడం, దాన్ని హైదరాబాద్ మన భక్తజనులా కానీ ప్రజానీకానికి చూస్తారు. వాళ్ళు ఒక వారం రోజుల పాటు చూస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి నేను కూడా చాలా సంతోషించాను. నాలో ఉన్న కళను వేరే స్టేట్ దాటిపోయి అక్కడ ఎంతో మంది, కొన్ని లక్షల మందికి ఒక 1 crore పబ్లిక్ చూసారు నేను చేసిన కళను. ఇప్పుడు ఆల్రెడీ మన మధ్యలో మన తెలంగాణ కళ శాండ్ ఆర్ట్ హైదరాబాద్ ఇప్పటి వరకు అట్లా ఎవరు చేయలేదు. అది నేను చూపించబోతున్నా. కాబట్టి గ్లాసుల మీద వేయడం వేరు, ఇట్లా లైవ్ లో వేయడం వేరు కూడా చెప్పిస్తా అన్నారు పెద్దలు కెవి రమణాచారి గారు. వీరిద్దరూ నాకు వెన్నుదన్నుగా ఉండి నాలో ఉన్న కళను ముందుకు నడిపించడానికి ముఖ్య కారకులు వీళ్ళు.
ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరు నా జీవితంలో దొరికిన ఆనుమత్యాలు. ఓకే, సంతోషం, చాలా సంతోషం. సో మీరు కరీంనగర్ మారుమూల గ్రామం నుంచి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకునేసి తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి ఒక గర్వకారణం రేవల్లి శంకర్ గారు. సో మీరు ముఖ్యంగా ఏంటంటే మరిన్ని విజయాలు సాధించాలనేసి మనస వాచ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రార్థిస్తుంది. సో మీరు స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.